వెల్కమ్ టు సుమంటి వినయ్ మీ సుమంటి వినాగ్. ప్రస్తుతం అయితే నేను డాక్టర్ వెనిలా స్పార్కిల్లో ఉన్నానండి. చాలామందికి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వటం వల్ల, లేదనంటే రెగ్యులర్ డైట్ ప్యాటర్న్లో ఎక్కడో తేడా జరగడం వల్ల కొంత టమ్మీ షేప్ లాంటిది ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. దీనికి రెగ్యులర్ రీజన్స్ ఏ ఏ విధంగా ఉంటుంది? అలా ఎందుకు వస్తుంది? కొంతమందికి అయితే షేప్ కంప్లీట్గా మారిపోయి ఉంటుంది. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి? దాని నుంచి బయటపడాలి అని అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది మేడం మాటలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్ నాగరాజ్ గారు. ఎలా ఉన్నారు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. డాక్టర్ వెనిలా గారు అంటే వాళ్ళ బ్రాండ్ మామూలుగా వెళ్ళట్లేదు. డైట్ అని అంటే ఆటోమేటిక్గా సైకలాజికల్ ఇది వచ్చేస్తుంది, అంటే మైండ్లో మీ పిక్చర్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. అదే అది ఏ రకంగా చూసుకున్నా చాలామంది బ్లెస్డ్ పీపుల్ తోటి ఇది ఉన్నటువంటి ఇది అనుకుంటాను. అంటే ఆడియన్స్ అలా ఉన్నారు. థ్యాంక్ యూ. స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. కమింగ్ టు సబ్జెక్ట్ అండి, ఏ పరంగా తెలియదు కానీ బాడీలో కరోనా తర్వాత కూడా మనం చూస్తే చాలామంది డైట్ ప్యాటర్న్ వల్ల, లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏదైనా చేంజ్ అవ్వటం వల్ల తెలియకుండానే బాడీ షేప్స్ మారిపోతూ వస్తున్నాయి. మీరు 2 తెలుగు రాష్ట్రాలు అబ్జర్వ్ చేసినా కూడా చాలామందిలో కనుక మనం చూస్తే షేప్స్ మారిపోతూ వస్తూ ఉన్నాయి మనిషిది. కొంతమంది అనీవెన్ పోస్చర్తో కూడుకున్నటువంటి బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది. కొంతమందికి ఏమో పొట్ట ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అంటే పైన భుజాల వరకు బాగానే ఉంటుంది, కింద మాత్రం అంతా మారిపోయి ఉంటుంది. ఇంకొంతమంది ఏమో ఏదో ఒక సైడ్కి మాత్రమే కొంచెం ఉబ్బిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. దేని ఎఫెక్ట్ వల్ల ఆ విధంగా అవుతుందంటారు అసలు? కొంతమందికి బాడీ ఫ్రేమ్స్ అంటారు, కొంతమందికి హ్యాండ్స్ లావ్ అవుతాయి, కొంతమందికి పొట్ట లావ్ అవుతుంది, కొంతమందికి థైస్ లావ్ అవుతాయి. ఇది ఒక రకమైన ఫ్రేమ్స్. కొంతమందికి ఓన్లీ పొట్ట దగ్గర ఫ్యాట్ ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్ ఉండే వాళ్ళకి ఇంకా ఆ ఫ్రేమ్స్ లోనే ఫామ్ అవుతూ ఉంటుంది. చాలా మంది ఎంత లావ్ అయినా వాళ్ళకి థైస్ హ్యాండ్స్ లోనే బాగా లావుగా కనిపిస్తుంది, పొట్ట కొంచెమే పెరుగుతుంది. సో ఆ ఫ్రేమ్స్ ని మనం ఏం చేయలేం. అంటే కొంతమందికి ఓన్లీ పొట్ట భాగం వరకే ఇలా ఎత్తుగా వచ్చేస్తుంది. సో కొంతమందికి స్ట్రెస్, నిద్ర లేకపోవటం వల్ల స్ట్రెస్, జాబ్ వల్ల స్ట్రెస్, పర్సనల్ ఇష్యూస్ వల్ల స్ట్రెస్, అంటే వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా, అసలు వాళ్ళు ఏంటి వాళ్ళ గోల్ అనేది లేకుండా ఎప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న వాళ్ళకి బాగా కార్టిజాల్ లెవెల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంకా త్రూ అవుట్ ద డే ఎప్పుడైతే కార్టిజాల్ లెవెల్స్ రిలీజ్ అవుతుందో మీ బాడీలో ఇన్సులిన్ స్పైక్ వెరీ వెరీ హై ఉంటుంది. వెన్ యువర్ ఇన్సులిన్ ఈజ్ హై ఇన్ యువర్ బ్లడ్, ఆబ్వియస్గా అది కార్టిజాల్ లెవెల్స్ తోటి. అంటే కార్టిజాల్ ఓన్లీ ఎక్కువ శాతం బెల్లీ దగ్గర ఫ్యాట్ స్టోర్ చేస్తుంది. ఇంకెక్కడ అది కార్టిజాల్ హై ఉంటే మీకు ఎక్కువ శాతం బెల్లీ ఫ్యాటే వస్తుంది. దట్ ఈస్ ద సెకండ్ రీజన్. థర్డ్, ఆబ్వియస్గా అంటే ఎక్కువ శాతం ఆల్కహాల్ తీసుకొని, ఆల్కహాల్ వల్ల ఫ్యాటీ లివర్ వచ్చి బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయి, ఫ్యాటీ లివర్ ఉండే వాళ్ళకు కూడా ఎక్కువ శాతం బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఇది ఓన్లీ హై కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం వల్ల. సిగరెట్ తాగేవాడు వ్యసనపరుడు, రైట్? ఆల్కహాల్ తాగేవాడు వ్యసనపరుడు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు వ్యసనపరులు. ఈ 3 వ్యసనాలు అని చాలా మంది పేర్లు పెడతారు. అంతకంటే పెద్ద వ్యసనం కాని వ్యసనం కార్బోహైడ్రేట్స్, షుగర్స్ అంటే ఓన్లీ స్వీట్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఇవి అనుకుంటారు. బట్ మనం తినే వైట్ రైస్, మైదా, పాస్తా, పిజ్జా, బర్గర్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా షుగర్సే. అవి తెలియని షుగర్స్ మనం తీసుకుంటున్నామా అని. సిగరెట్ తాగే వాళ్ళకి ఒక్కొక్కళ్ళు నువ్వు సిగరెట్ తాగుతున్నావు మానే అని చెప్తారు. ఆల్కహాల్ తాగే వాళ్ళకి నువ్వు ఆల్కహాల్ తీసుకుంటున్నావు మానే అంటారు. ఇంకా డ్రగ్స్ అసలు తీసుకోకూడదు అనుకోండి, అది పక్కన పెట్టండి, అది వేరే సినారియో. సో ఈ 2 మానే అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఎక్కువ రైస్ తింటున్నారు తక్కువ తినండి, అతిథి దేవో భవ. ఇది వరకు తక్కువ అతిథి వస్తేనే అన్ని పిండి వంటలు చేసేవాళ్ళు. ఇప్పుడు రోజు అన్ని పిండి వంటలు మన ఇంట్లో ఉంటున్నాయి. ఇంకెందుకు బ్రతుకుతున్నాం? తినటానికి బ్రతుకుతున్నాం. అంటే వీఆర్ హియర్ టు లీవ్. 2 కళ్ళతో వచ్చే ఆనందం, 2 చేతులు ఉంటే వచ్చే ఆనందం, 2 కాళ్ళు ఉంటే వచ్చే ఆనందం తింటే నాకైతే రాదు. ఇవి ఏమీ లేకపోతే అసలు ఈ రోజుల్లో క్యాన్సర్స్ ఎక్కువైపోతున్నాయి. ఏకాదశి పెట్టింది ఉపవాసము క్యాన్సర్ సెల్స్ చచ్చిపోవడానికే. ఎవరు ఈ ఉపవాసాలు చేస్తున్నారు? జీసస్ క్రీస్తు ఉపవాసాలు చెప్పింది దానికే, అల్లా ఉపవాసాలు చెప్పిందే దానికే. యువర్ బాడీ నీడ్ ఫాస్టింగ్స్.
ఎవరు ఫాస్టింగ్స్ చేస్తున్నారు, ఎవరు కార్బోహైడ్రేట్స్ తక్కువ తింటున్నారు, ఎవరు ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎవరు ప్రాపర్గా నిద్రపోతున్నారు. ఈ అన్నిటికీ మూల కారణం బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు కంపల్సరిగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంది, బెల్లీ ఫ్యాట్ తగ్గదు. ఎలాంటి లైఫ్ స్టైల్లోకి రావాలంటారు? కంపల్సరిగా ఎక్సర్సైజ్ చేయగలిగిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు లైఫ్ స్టైల్ని కంపల్సరిగా మానిటర్ చేసుకుంటూ డైట్ని కరెక్ట్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ మానిటరింగ్ అంటే మీ డైటే కాదు, మీ స్ట్రెస్ లెవెల్స్ అండ్ మీ స్లీప్. ఎవరు మనశ్శాంతిగా బతుకుతున్నారు? 10 రూపాయలున్నా మనశ్శాంతిగా బతకచ్చు, 100 రూపాయలున్నా అదే మనశ్శాంతిగా బతకచ్చు. ఇఫ్ యువర్ బ్రెయిన్ ఈజ్ గుడ్, ఇఫ్ యువర్ థర్డ్ ప్రాసెస్ ఈజ్ గుడ్. మీరు మీతో ఉన్నంత టైము, మీకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నంత టైంలో మీరు ఎలా హెల్దీగా తినగలరో, మీకున్న దాంట్లో తక్కువ కార్బోహైడ్రేట్స్ తోటి వర్కౌట్స్ చేయగలిగిన వాళ్ళు వర్కౌట్స్ చేస్తూ స్ట్రెస్ తక్కువగా తీసుకొని చక్కగా పడుకుంటే మీ 50% ఆఫ్ బెల్లీ ఫ్యాట్ ఏ న్యూట్రిషనిస్ట్, ఏ డైటీషియన్ దగ్గరికి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే తగ్గిపోద్ది. మీ బాడీలో ముందు ఇన్సులిన్ లెవెల్స్ని కరెక్ట్ చేసుకోవాలి. మీ బాడీలో మెయిన్ ఎనిమీయే ఇన్సులిన్ని పెరగకుండా ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వర్కౌట్స్ ఎలా చేయాలి, వెయిట్ ట్రైనింగ్ చేస్తే ట్రైనర్ సహాయంతో ఎలా చేయాలి, ఓన్గా వెయిట్ ట్రైనింగ్ అయితే చేయకూడదు. కొన్ని టిప్స్ చెప్పండి మ్యామ్. అంటే ఏ ఫుడ్స్ తీసుకోవాలంటే, ఇన్సులిన్స్ పెరగకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ ఫాలో అయితే డెఫినెట్గా మనం చేంజెస్ చూస్తూ ఉంటారు? అంటే మార్నింగ్ లేవంగానే మనకి సన్ ఎలా ఉన్నాడు, సన్ మార్నింగ్ లేవంగానే మోడరేట్గా ఉంటాడు. మోడరేట్ లెవెల్లో బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. దాంట్లో ఎక్కువ శాతం ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్. ఫస్ట్ మీల్ మనం ఫుల్ డే, అంటే ఈరోజు సండే కాదనుకోండి, మనం సండే అయితే కొంచెం రఫ్గా ఉంటాం, సరే మీరు మీకు ఇష్టమైన గారెలో, పూరీలో ఏవో తినండి వీక్లో 1 టైం. బట్ వర్క్ చేసిన రోజులు హెల్దీగా యాక్టివ్గా ఉండాలి అంటే ఎక్కువ శాతం ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్, సలాడ్స్ తీసుకోవాలి. ఫస్ట్ మీల్ మన బ్రేక్ఫాస్ట్, దట్ ఈస్ ద మెయిన్ మీల్. గ్లూకోజ్ని ఫాస్ట్గా పెంచకుండా మన బాడీ డే మొత్తం యాక్టివ్గా ఉండటానికి కంపల్సరిగా అలా తీసుకోవాలి. నా డైట్లో కూడా నేను అవే పెడతాను. అండ్ సెకండ్, మీరు అంటే ఎప్పుడైతే సన్ బాగా మిడ్ అంటే పైన ఆకాశంలో మెరుస్తూ అంటే ఎక్కువ వేడిని ఇస్తున్నాడో అప్పుడు మీరు ఎక్కువ శాతం మీరు ఏమన్నా చీట్ మీల్ చేసుకోవాలన్నా, ఏమన్నా కొంచెం ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలన్నా, ఒక కప్ ఆఫ్ రైస్, ఆ రైస్ని కూడా బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ వీక్లో 4 days హెల్దీగా తీసుకోండి. హై గ్లైసిమిక్ ఇండెక్స్ లేకుండా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే కినోవా అలాంటివి వీక్లో 4 days, 3 days మీకు ఇష్టమైనవి ఎప్పుడన్నా వైట్ రైస్ తీసుకోండి. ఎక్కువ శాతం హెల్దీనెస్కి ఆప్ట్ చేసుకోండి. మీకు ఏం నచ్చిందో, సరే మీరు ఐస్ క్రీమ్ తినాలనుందో, ఒక డెజర్ట్ తినాలనుకోండి, ఫుల్ మీల్ తిన్న తర్వాత ఆ డెజర్ట్ తీసుకోండి వీక్లీ 2 అది మధ్యాహ్నం టైం ఆప్ట్ చేసుకోండి. 4 o'clock హెల్దీగా ఫ్యాటీ లివర్ లేనోళ్ళు, డయాబెటీస్ లేనోళ్ళు చక్కగా ఫ్రూట్ కింద స్నాక్గా తీసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ డిన్నర్ 7కి ఎక్కువ శాతం ప్రోటీన్ ఉండేలాగా, చాలా తక్కువ శాతం కార్బ్స్, అసలు కార్బ్స్ తీసుకోపోయినా పర్లేదు ఈవినింగ్ మీల్లో. చక్కగా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకొని, మళ్ళీ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి అన్నా మీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి. ఓకే. యూరిక్ యాసిడ్ చెక్ చేసుకోకుండా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవటం వల్ల మళ్ళీ గౌట్ ప్రాబ్లం వస్తుంది. సో అందుకనే నేను డైట్ చేసేటప్పుడు అన్ని చెక్ చేస్తాను. అదే దాన్ని బట్టే నేను ప్రోటీన్ కంటెంట్ ఇస్తాను, అంటే ప్రోటీన్ ఎంత ఇవ్వాలి అనేది మెజర్ చేసేస్తాను. సో ఇలా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటా చక్కగా స్లీప్ ఉంటూ, గట్ ఫుడ్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ, మీరు వాష్రూమ్ కరెక్ట్గా వెళ్తున్నారా, మీ గట్ ఫుడ్ అంటే ఎక్కువ శాతం ఫైబర్ ఎక్కువ తీసుకుంటున్నారా, ఫైబర్తో పాటు మనం ఏం తీసుకోవాలి హెల్దీగా, వాటర్ ఎన్ని తీసుకుంటున్నాం, ఆల్కలైన్ వాటర్ మనం అట్లీస్ట్ 1 to 2 liters ఇంక్లూడ్ చేసుకుంటూ మనం హెల్దీ లైఫ్ స్టైల్ చేసుకుంటే తప్పకుండా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. చాలా హ్యాపీగా ఉందండి. అంటే ప్రతి ఒక్కరి మనోవేదన ఈ బెల్లీ ఫ్యాట్ అనేది. అంటే ఇదేంటి ఎందుకు వచ్చేస్తుంది, మిర్రర్లో చూసుకుంటారు, ఆఫీస్లో ఉన్నప్పుడు లేచి చూసుకుంటారు, ఇదేంటి సడన్గా పెరిగిపోతుందని చెప్పి రీజన్స్ తెలీదు. కానీ మీరు చెప్పిన తర్వాత కొన్ని రీజన్స్ డెఫినెట్గా స్ట్రెస్ మెయిన్ రీజన్. అంటే కొంతమంది సిస్టమ్ ముందు బాగా ఉండిపోయి సైకలాజికల్గా ఇంకా అదే ట్రామాలో ఉండి నైట్ నిద్ర పట్టక ఇబ్బంది పడిపోయేటువంటి వాళ్ళకి కార్టిసోల్ వలన ఇన్సులిన్ పెరిగి కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ తీసుకోవడం వల్ల చుట్టూ బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తుంది అనేటువంటి విషయం
తక్కువ మందికి తెలుసు. కానీ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, దీని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి వాళ్ళకి తెలియదు. నా పొట్టేంటి ఇలా ఉబ్బిపోతుంది, నేనేం చేయట్లేదేంటి, నేనేం సరిగ్గా తినట్లేదు కదా, ఎందుకు ఇలా అయిపోతుంది అనుకున్నటువంటి ఆవేదన ఉంటుంది. Yeah. దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇదే. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అదే చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీ బాడీలో ఏ చేంజెస్ ఉన్నా కూడా, అంటే అన్కంట్రోల్గా అయిపోతున్నా కూడా, మీరు కనుక డాక్టర్ వెనెలా గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.